ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. సో రీసెంట్ గా ఎక్స్ మన ట్విట్టర్, సో ఎక్స్ లో చదివిన ఒక ప్రశ్న నాకు గుర్తొచ్చింది. మన అందరి ప్రేక్షకులకు ఇది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. సో ఈ ప్రశ్న ఏం రాశారంటే, మన తెలుగువారు హైదరాబాద్ నుంచి 1 నుంచి 2 లక్షల శాలరీ పర్ మంత్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ అండి ఫర్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్ హైదరాబాద్. అండ్ మినిమం రెంట్ చూసుకుంటే యూనో నియర్ బై ఆఫీస్ పెట్టుకుంటే మాత్రం మెయిన్ సిటీలో ఉంటుంది కాబట్టి 30,000 నుంచి 80,000 మధ్యలో ఒక రెంట్ ఉంటుంది. సో కార్ ఈఎంఐ, దాంతో పాటు గ్రాసరీ షాపింగ్, వీకెండ్ ఖర్చులు కానివ్వండి, అండ్ ఇవన్నీ మొత్తం చూసుకుంటే 2 lakhs పైనే ఖర్చులు అవుతున్నాయి ప్రతి నెల. సో అందుకే ఈయన ఏం చెప్తున్నారంటే, నేనేం చెప్తున్నాను అంటే, గైజ్ అండ్ గర్ల్స్ డోంట్ గెట్ మ్యారీడ్ టిల్ యూ ఎర్న్ 2 lakhs per month. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? బికాస్ ఇట్ డజంట్ సీమ్ టు బి రియలిస్టిక్. మరి అప్పటిదాకా ఆగాలి, 2 లక్షల నెలకు సంపాదించాలంటే ఆయన 40, 30, 50 దాటిపోవచ్చేమో. సో మీరేం చెప్తారు? సో బట్ అడిగిన యూజర్ లో మాత్రం క్లారిటీ ఉందండి. ఎందుకంటే 2 lakh వాళ్ళ లైఫ్ స్టైల్ కాస్ట్ అతను డిజైన్ చేసుకుంది 2 lakh అవుతుంది. సో 2 lakh అవుతుంది కాబట్టి అంతకంటే తక్కువ వచ్చినప్పుడు లైఫ్ సఫర్ అవుతుంది కాబట్టి 2 lakh ఎర్నింగ్ లేకుండా ఎవరు మ్యారేజ్ చేసుకోవద్దు అన్నాడు. బట్ మీ లైఫ్ స్టైల్ కాబట్టి మీ ఎక్స్పెండిచర్ 2 lakh కింద కన్సిడర్ చేశారు. నా లైఫ్ స్టైల్ 20 lakh అనుకోండి, నేను 20 lakh ఎర్న్ చేసేంత వరకు కూడా పెళ్లి చేసుకోకూడదు. ఇంకొకళ్ళు లైఫ్ స్టైల్ కనుక ఈవెన్ మంత్లీ 50,000 అనుకోండి వాళ్ళ లైఫ్ స్టైల్ కాస్ట్, 50,000 వస్తే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. కరెక్ట్. కాబట్టి ఇది పర్సనల్ చాయిస్ అనమాట. బట్ మీ క్లారిటీ ఉండాలి, మీ లైఫ్ స్టైల్ ఎలా డిజైన్ చేసుకుంటున్నారు అనేది క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఆఫీస్ దగ్గరగా ఉంటే 30 నుంచి 70,000 రూపాయలు అన్నాడు. కరెక్టే. నాకు ఐటీ సిటీలో జాబ్ ఉంది అనుకోండి, మాకు దగ్గరలో ఆఫీస్ కావాలంటే కొండాపూర్లో ఐటీ సిటీ దగ్గర తీసుకోవాలి. డెఫినెట్ గా 60-70,000 అవుతుంది. నేను అంత నాకు అవసరం లేదనుకున్నాను అనుకోండి, నేను 20 kilometers డిస్టెన్స్కి వెళ్ళిపోయాను అనుకోండి, నాకు సింగిల్ రూమ్ 10,000 దొరుకుతుంది. సో అప్పుడు 1,00,000 సరిపోతుంది, 1,00,000 లోపలే సరిపోతుంది. అంటే అడ్జస్ట్మెంట్ అవుదామా అనుకున్న వాళ్ళకి నెలకు 10,000 చాలు. అడ్జస్ట్మెంట్ అవ్వను అనుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలు కూడా చాలదు. మ్యారేజ్ ఎప్పుడు కూడా ఒకటి వయసుకు సంబంధం అండి. 60లో డబ్బులు సంపాదించే వాళ్ళని సరే ఎవరు చేసుకోరండి, చేసుకుని కూడా ఏం చేసుకోలేరు వాళ్ళు. ఓకే. రెండోది మనీ ఉన్నవాళ్ళు, మనీ, అది మనీ ఒకటి. ఓకే. మూడోది వయసు, ఈ మనీ, ఇవి పవర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి మీకు. అంటే ఒక పవర్ అని ఉండాలి, ఏదో ఒకటి, అంటే పొలిటికల్ లాంటిది ఏదో పవర్, మనీ అని ఉండాలి, లేదా వయసు అని ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఈ మూడిట్లో ఏది మిస్ అయినా సరే మ్యారేజ్లు అవ్వవు. వెరీ ట్రూ. ఈ మూడిట్లో ఏది మిస్ అయినా సరే. ఇప్పుడు 2 lakh పర్ మంత్ సంపాదించే అంత పవర్ నీకు రావాలి అంటే మేబీ ఏజ్ రాంగ్ సైడ్ పోతావు. అబ్సల్యూట్లీ. 40 దాటి ఏజ్ లేదు కాబట్టి నీ ఒకటి మైనస్ అవుతుంది కదా. అవును, మైనస్ అవుతుంది. కాబట్టి ఇలా ఎర్నింగ్స్ తో లింక్ పెట్టుకోకుండా లైఫ్ ఎంత సింప్లిఫై చేసుకుంటే మీకు అంత బెటరు. మీలాంటి అంబిషన్స్ ఉన్నాక వేరే గాలను చేసుకోవటం ద్వారా ఇద్దరు ఎర్నింగ్స్ చేసే వాళ్ళు, ఇద్దరు ఐడియల్ లైఫ్ సెట్ అవ్వాలనుకున్న వాళ్ళు చేసుకోవటం వల్ల లైఫ్ హ్యాపీనెస్ గా ఉంటుంది. కరెక్ట్. కాబట్టి నాకు కారు ఉంటేనే లైఫ్, ఆఫీస్కి దగ్గర ఉంటేనే లైఫ్, 1,00,000 రూపాయలు ఉంటేనే లైఫ్, అలాంటి మైండ్ సెట్ వర్కౌట్ అవుదండి అందరికీ. ఎందుకంటే ఎర్నింగ్ ఛాన్స్ అందరికి రాదు. మనం చాలా వరకు అదృష్టవంతులు అండి, మన హార్డ్ వర్కర్స్ అనుకుంటాం, కానీ బై గాడ్ గ్రేస్ మనకి కొంతవరకు గాడ్ నుంచి హెల్ప్ ఉంది కాబట్టి మనం ఈ పొజిషన్ లో కూర్చున్నాం. వెరీ ట్రూ. మనకంటే మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ హార్డ్ వర్కర్స్, మోర్ ఇంటెలిజెన్స్ అందరు కూడా రోడ్ల మీద ఇప్పటికీ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నారండి. నిజం. ఎందుకంటే ఆపర్చునిటీస్ అందరికి రావండి, అందరికి రావు. ఎంతకంత పుణ్యం చేసుకుంటేనే వాళ్ళకి అవి వస్తున్నాయి. ఎందుకంటే మనం ఒక 20 years బ్యాక్ ఇంతకన్నా దారుణ స్థితిలో ఉన్నాం. మన ఈ స్టేజ్కి వచ్చామంటే ఒకటి హార్డ్ వర్కింగ్ అయి ఉండొచ్చు, కొంత లక్ అయి ఉండొచ్చు. బట్ చాలా మంది హార్డ్ వర్క్ చేస్తూ ఇంకా లక్ రాకుండా బయట వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని అందరికి 2 lakh పర్ మంత్ అనటం అనేది నాట్ పాసిబుల్. అది నాట్ పాసిబుల్. దాని బదులు లైఫ్ అంటే క్లారిటీ అయితే ఉండాలి, యూజర్కి ఉన్నట్టే క్లారిటీ అయితే ఉండాలి. మీ లైఫ్ కి కాస్ట్ ఎంతో ఊహించుకోండి. మీరు జీవించాలనుకున్న లైఫ్ కి ఉన్న కాస్ట్ ఎంతో ఊహించుకోండి. ఆ కాస్ట్ కి రిలవెన్స్ ఉంటేనే మ్యారేజ్ చేసుకోండి. అదైతే కరెక్ట్. ఆ క్లారిటీ అయితే ఉండాలి. అందుకని మీ లైఫ్ ఒక 20,000లో గడిచిద్దని మీరు అనుకున్నారు అనుకోండి, ఎస్ ఫైన్, మీరు 20,000లో లైఫ్ డిజైన్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదండి. అందుకని వీకెండ్ అంటే ఖచ్చితంగా ఒక పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తేనే అది ఎంజాయ్ను, లేకపోతే ఒక సినిమా థియేటర్కి వెళ్తేనే ఎంజాయ్, అలా ఏమో అవదండి. దగ్గరలో ఒక ఓపెన్ స్పేస్ లో కూర్చుని ఒక చెట్టు కింద కూర్చున్నా సరే మన సింగపూర్ లో, స్విట్జర్లాండ్ ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు అండి. ఇట్స్ ఆల్ అబౌట్ సైకలాజికల్, అది కంఫర్ట్ అనమాట. డిపెండ్స్ అది. కాబట్టి ఎర్నింగ్ ఎంత ఉంటే మీ సేవింగ్ ఎంతకంత ఉండాలి.
వాళ్ళందరూ లక్కీ ఫెలోస్ అండి. వెరీ ట్రూ. మీకు లక్ష ఉంటే ఏం మిగిలినప్పుడు ఆడితో పోల్చుకుంటే 20,000 శాలరీ ఉండి మంత్లీ 4,000 మిగులుతున్నారు అనుకోండి, వాడు గొప్పవాడు. ఎందుకంటే 4,000 మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక 20-30 ఇయర్స్ తర్వాత ₹1 కోటి పోగొత్తాయి వాళ్ళకి ఈజీగా. వీళ్ళకి లక్ష వచ్చినా సరే మొత్తం జీరో అవుతున్నాయి కాబట్టి నెట్ ఈజ్ ఈక్వల్ జీరో. ఎంతకాలం ఉన్నా సరే కరెక్ట్. 20, 30, 40 ఎంత ఏజ్ పెరుగుతున్నా సరే నువ్వు జీరోనే ఉంటావు. అది దండగానే. కాబట్టి సేవింగ్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లైఫ్ స్టైల్ మీ ఇష్టం, ఎలాగంటే అలా డిజైన్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ అండి. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే లైక్ మన పూర్వీకులందరూ ఏం చెప్తారంటే మ్యారేజ్ ఈజ్ లైక్ అ టెస్ట్ టు యువర్ అబిలిటీ అనమాట. సో ఆ టెస్ట్ లో మీరు ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా చాయిస్ ఈజ్ యువర్స్. సో ఇంకొక మాట కూడా చెప్పారు మన ప్యూర్ తెలుగులో, సంసారం అంటే సర్దుకుపోవడం అంతే. సో ఇది కాస్త మీరు అర్థం చేసుకోకపోతే అసలు మీరు 2 లక్షలు సంపాదించిన దండగే మీరు పెళ్లి చేసుకున్న అది ఇంకొక పెద్ద ప్యూర్ వేస్టేజ్ ఆఫ్ రిలేషన్షిప్. సో కాబట్టి మీరు అన్నట్టుగా లక్షలలో మీరు పోల్చుకోకుండా మీరు పోల్చుకోవాల్సింది ఏంటంటే హ్యాపీనెస్. మీరు ఎంత సంతోషంగా ఉన్నారు. మీరు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు అది. ఎందుకంటే ఇవాళ రేపు జనరేషన్ ఏంటంటే చాలా మంది 6 నెలల లోపల డైవర్స్ తీసుకుంటున్నారు. సో దోస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ద మోస్ట్ బికాస్ దే ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్. సో మీ ఇందాక ఆయన గారు అన్నట్టు వీకెండ్స్ కోసం ఖర్చుల కోసం డబ్బులు లేవు, సినిమాల కోసం లేవు, షాపింగ్ కోసం లేవు అంటే ఇదే ప్రపంచం కాదు. ప్రపంచంలో ఉన్నది వాల్యూస్. మీ ఫ్యామిలీలో మీరు ఎన్ని వాల్యూస్ని మీరు ఫాలో అవుతున్నారు. సో మీరు అన్నట్టుగా ఒక సౌండ్ ఇన్వెస్టర్ అవ్వాలి అంటే 20,000 సంపాదించినాడు ఒకవేళ 4,000 సేవ్ చేసుకోగలుగుతున్నాడు అంటే వాళ్ళే బెస్ట్. ₹1,00,000 సంపాదించడం అసలు ఆఫ్ నో యూజ్ అనమాట. సో ఈ విషయంలో కొన్ని బేసిక్స్ అందరు నేర్చుకోవాలి అని చెప్తాను నేను. సో బేసిక్స్ నేర్చుకుంటే ఏంటంటే ఫండమెంటల్స్ మీకు స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇలాంటిది మీరు ఆల్రెడీ చాలా ప్లాన్ చేశారు, క్లాసెస్ ప్రీవియస్గా హిట్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సీజన్ 22లో ఎంటర్ అవ్వబోతున్నాము. సో ఎనీబడీ క్యాన్ ట్రేడ్ మీన్స్ మీరు 1,00,000 సంపాదిస్తున్నారా 20,000 సంపాదిస్తున్నారా దాంతో సంబంధం లేదు. ఇక్కడ మీకు నాలెడ్జ్ కోసం మీ ఉన్న విండోస్ని ఓపెన్ చేస్తున్నారంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు దిస్ లైవ్ వెబినార్. ఈ డీటెయిల్స్ కాస్త ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. డెఫినెట్గా అండి. దీంట్లో మీకు పర్సనల్ ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అండ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఏంటి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా వాటిని మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు వెబినార్ 3 days క్లాసెస్లో మీకు డీటెయిల్గా చెప్తారు. కాబట్టి అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి ఏరియాలో ఫైనాన్స్ లిటరసీ బాగా పెంచుకుందాం అనుకుంటే కనుక ఈ వెబినార్స్ బాగా యూజ్ అవుతాయి. అంటే పర్టికులర్గా ఇప్పుడు ఇంకా మెజారిటీ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని తక్కువ రేట్ దొరుకుతున్నాయి కాబట్టి ఇది బెటర్ టైమింగ్ అనమాట. సో సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అండి. సో ఎక్స్లో ట్విట్టర్లో మీరు కూడా ఆయనకి యూనో రిప్లై పెట్టండి అని చెప్తాను. చాలా మంది ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. సో దట్ మీ పర్స్పెక్టివ్ ఏదో మీరు కూడా చెప్పారనుకోండి, దాని మీద కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చేసే అవకాశం మాకు దొరుకుతుంది. సో కాబట్టి మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఇంకా కొన్ని లక్షల మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో తప్పకుండా ఈ లైవ్ వెబినార్ గురించి కూడా మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ పొందాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు తగిన సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.